నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా నిలిపివేసిన జగన్ ప్రజాపక్షపాతి కాదు కక్షపాతి అంటూ విమర్శించిన పెమ్మసాని చంద్రశేఖర్. తెనాలిలో జరిగిన ది తెనాలి హోటల్స్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్, నాదేంద్ర మనోహర్లు. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా పట్టణ కొత్తపేటకు చెందిన 100 సంవత్సరాల వృద్ధురాలికి ఓటు హక్కుపై అవగాహన కల్పించి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోచా రాజు మారుతి అనే 105 సంవత్సరాలు కలిగిన వృద్ధురాలిని సన్మానించినట్లు వెల్లడించారు. 85 సంవత్సరాలు నిండిన వారికి ప్రభుత్వం ఇంటి వద్దకే వచ్చి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ శేషన్న సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనుష, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, ఏసీటీఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మా ఊళ్ళో ఉండగా మా ఊరి జాతకాలు పెనూరుపాడు, ఆ ఊళ్ళో ఉండగా 10 సంవత్సరాలు వేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పినపాట్లో అక్కడ 15 ఏళ్ళు ఉన్నాం. పినపాట్లో అక్కడ వేసాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది 4వసారి. ఇల్లు కొనుక్కొని ఇంట్లోకి వచ్చిన తర్వాత 4వసారి ఏది మొత్తం మీద ఒక 10 సార్లు వేసింటారా, 15 సార్లు వేసింటారా? ఎక్కడ ఓట్లు మీదనా ఇంకా ఎక్కువ అయినాయి. వేరే ఎలక్షన్లు ఉన్నాయి, 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. అక్కడికి వచ్చేస్తారా? ఇక్కడ వచ్చి వేయించుకోవాలి మేము ఓట్లు. ఈసారి మాత్రం నేను రాలేనని నాకు భయంగా ఉంది. మేము వస్తాం ఇక్కడికి. తర్వాత ఏం చేస్తారు? మేము వచ్చి వేయించుకుంటాం. 2 సంవత్సరం వరకు అక్కడికే వేసి వచ్చా. ఇప్పుడు ఒక 6 నెలల క్రితం జ్వరం పడ్డాను. అప్పటి నుంచి నాలో కొంచెం అనారోగ్యం ఎక్కువైంది. ఇంటికి దిగుతా కానీ ఎక్కలేను. సో ఈసారి మేము వచ్చి మీ ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి ఓటు ఇచ్చుకొని పోతాం. సరేనా? బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్స్ అని బిఎల్ఓ, అలాగే ఆర్పీ కావచ్చు, లేకపోతే అంగన్వాడీ టీచర్ కావచ్చు, లేకపోతే లోకల్ ఉన్నటువంటి టీచర్ కావచ్చు, లేకపోతే ఒక సెక్రటరీ, వీళ్ళందరితో కలిపి ఒక టీం ఏర్పాటు చేసి వారందరినీ కూడా హౌస్ టు హౌస్ విజిట్ చేసి ఈ యొక్క స్వీప్ యాక్టివిటీస్ మీద వాళ్ళకు అవగాహన కల్పించండి అనేసి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి అన్ని బూతుల స్థాయిలలో ఈ యొక్క బ్యాగ్ అనేటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా విజిట్ చేయడమైంది. చేసి ప్రతి ఒక్కరిని కూడా ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటే నీ ఆయుధం, ఓటు హక్కుతో పాటు అది ఒక గురుతరమైన బాధ్యత అని చెప్పడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి మే నెలలో. అందులో మీ యొక్క ఓటును సద్వినియోగపరచుకునేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నేను మా బృందం అందరం కూడా కలిసి మన పట్టణంలో ప్రస్తుతం ఓల్డెస్ట్ ఆఫ్ ది ఓటర్ అంటే 100 సంవత్సరాలు దాటినటువంటి ఒక ఆమెను కలుసుకోవటం జరిగింది. ఆమెకు 100 సంవత్సరాలు దాటి ఉన్నాయి. ఎప్పుడు రణరంగు గురించి చెప్తుంది. గాంధీ గారు ఎప్పుడో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు జరిగినటువంటి సంగతి చెప్తుంది. ఇంకా అంతకుముందుకు సంగతి అంటే అవన్నీ అంచనా వేస్తే కనుక అవన్నీ కూడా ఎప్పుడో ఒక 70-80 ఏళ్ళ కిందట జరిగినటువంటి సంఘటనలు. అవన్నీ కూడా ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు 6-7 ఏళ్ళు, 10-14 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు చూసి వారు చెప్తున్నారు. చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. సో అలాంటి వారిని మనం కలుసుకోవడం కూడా అదృష్టం.
గౌడ సంఘ నేతలతో నాదెండ్ల మనోహర్, పెమ్మసాని చంద్రశేఖర్లు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గౌడ సంఘ నేతలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొని ముచ్చటించారు. గౌడ సంఘ నాయకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చంద్రశేఖర్, మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారు చెబుతున్న సమస్యలన్నీ వివరంగా విని వారితో ముచ్చటించారు. అనంతరం చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు మాట్లాడుతూ బీసీలను అన్ని రకాలుగా జగన్ ప్రభుత్వం అణగదొక్కిందని, పేరుకు మాత్రం పేదలు పెత్తందారులు అని చెప్పడమే కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా పొంతనలేదని, వారి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, బీసీలకు కార్పొరేషన్ల పేరిట ఖాళీ కుర్చీలు అప్పచెప్పారని, బీసీలను అన్ని రకాలుగా ఆదుకునే ప్రభుత్వం ఒక టీడీపీనేనని, టీడీపీ వల్లే బీసీలు ఈ రోజున సమాజంలో ఎదగడం జరిగిందని, బీసీలకు జగన్ ఏ విధంగా న్యాయం చేశాడో చెప్పాలని, ప్రభుత్వం మారాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరిని చీకట్లోకి నెట్టిందని, ఈ ప్రభుత్వం మనల్ని ఏ రకంగా నష్టపరిచిందో ఒక అడుగు వెనక వేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, బీసీలో 50 ఏళ్లు వ్యక్తులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా మేనిఫెస్టోలో ప్రకటించారని, ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల వలన కొన్ని వర్గాలకు సహాయం చేస్తే వారు ఎదిగి మరికొందరికి సహాయపడతారనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు నిధులు కేటాయించేవారని, అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి అన్నీ కలిపి నవరత్నాల పేరుతో ఈయన బటన్లు నొక్కుతూనే ఉంటాడని, మనమందరం మన రాష్ట్రాన్ని అభివృద్ధితో ముందుకు వెళ్లే విధంగా మంచి ఆలోచనతో ఓటు వేసి బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని, మీ ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని, మన ప్రాంతాలను సంక్షేమం, అభివృద్ధితో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఒక్కళ్ళైనా ఒక నేషనల్ లీడర్గా ఎవరినైనా చేశారా అని అడుగుతా ఉన్నాను. ఆయన అంటున్నారు, ఈ రోజున మేము కొత్తగా తీసుకొచ్చారు ఈ కులాల కురుక్షేత్రాన్ని. ఎందుకంటే అనాదిగా వస్తున్న ఆచారం ఏమిటి అంటే, ఒక ప్రాంతంలో ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు అత్యధికంగా ఉన్నప్పుడు 2 పార్టీల వాళ్ళనే ప్రోత్సహిస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఎవరు బలమైన వాళ్ళు, మంచి వాళ్ళు అయితే ప్రజలు ఎన్నుకుంటారని. కొత్తగా ఆయన వేరే సంస్కృతిని తీసుకొచ్చారు. రాయలసీమలో జనరల్గా రెడ్డి సోదరులు ఎక్కువ ఉంటే అక్కడ 2 పార్టీల్లోనూ రెడ్డి సోదరులు ఎక్కువ ఉండేవాళ్ళు. అదేవిధంగా అక్కడ 50% బీసీలు ఉంటే ఆయన 40 నుంచి 45 సీట్లు, అంటే 50 సీట్లు 52 ఉంటే 40 సీట్లు కేవలం ఒకే వర్గానికి ఇచ్చి, ఇక్కడికి వచ్చేటప్పటికి వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలకి ఎదురుగా కావాలని 2-3 ఎక్స్ట్రా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇచ్చి ఆయన ఏదో త్యాగం చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, దాదాపుగా 1100 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో మీరు ఎంతమంది బీసీ సోదరులకి ఆ పోస్టులు ఇచ్చారు? 50 నుంచి 60% పోస్టులు ఒకే సామాజిక వర్గానికి మీరు ఇచ్చారా లేదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా 16 యూనివర్సిటీలు ఉంటే ఒకే ఒక యూనివర్సిటీకి ఒక బీసీ సోదరుని వైస్ ఛాన్సలర్గా చేశారు. మిగిలిన 15 ఎవరికి ఇచ్చారు మీరు అని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజున ఇసుక మొత్తం దోచుకొని భవన కార్మికులందరినీ కూడా పొట్టగొట్టారా లేదా? 2 సంవత్సరాలు ఇసుక లేకపోతే వాళ్ళందరూ అప్పులు చేసుకొని ఈరోజు బతుకుతూ ఉంటే మరి మీరు ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేశారని అడుగుతా ఉన్నాను. ఇలా మరి సంక్షేమం ఇప్పుడే చూసి వస్తూ ఉన్నాం. టిట్కో ఇళ్ళు దాదాపుగా 1000 ఇళ్ళు పూర్తిగా అయిపోయిన ఇళ్ళను కూడా కేవలం ఒక వ్యక్తికి కీర్తి వస్తుందని ఒకే ఒక కారణంతో నెలకి 5,000 రూపాయలు అద్దె కట్టుకునే విధంగా వేరే వాళ్ళకి చేసింది. సంవత్సరానికి 60,000, 5 సంవత్సరాలకి దాదాపుగా 4 లక్షల రూపాయలు నష్టపోయే విధంగా ఆ టిట్కో ఇళ్ళకి డబ్బులు పే చేసిన వాళ్ళకి ఈరోజు అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే బీసీలు కానీ ఇంకొకరు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక ఆత్మాభిమానంతో సంపాదించుకుంటే వాళ్ళు పేదరికం నుంచి బయటకు పడతారనేటువంటి ఒక ఉదాహరణతోటి ఆ రోజు ఆదరణ పథకాన్ని తీసుకొచ్చారు. మరి దాన్ని తీసేశారు. వారు చెప్పినట్టుగా సప్లాన్ నిధులన్నింటినీ తీసేశారు. కార్పొరేషన్లకి పెట్టినట్టే పెట్టారు, కానీ అక్కడికి వెళ్తే కూర్చోడానికి కుర్చీ లేదు, తాగడానికి ఒక కాఫీ ఇచ్చేవాళ్ళు లేదు. మరి ఎందుకు ఆ కార్పొరేషన్ అన్నాడు? ప్రభుత్వం మారాలంటే అది కేవలం రాజకీయంగా మేము అడిగే ప్రశ్న కాదు, అదొక కోరిక కూడా కాదు. ప్రభుత్వం మారాలంటే దేనికోసం అంటే వివక్ష చూపించి రాష్ట్రానికి నష్టం కలిగించి గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టేసిన సందర్భంగా ఎంత నష్టపోయాం అనేది మీరు కూడా ఒకసారి ఒక అడుగు వెనకేసి ఆలోచించాలి. ఏది బీసీ కాలనీకి వెళ్ళాల్సిన ద్వారా ఈ విధంగా వాళ్ళు మార్చుకుంటుంటే
ఏ విధంగా మనం సమాజంలో మనం నిలబడుతున్నాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందరం బతుకుతాం, సమాజంలో కలిసిమెలిసి ఉంటాం. రోడ్లు వేస్తే ఒకరి కోసం రోడ్ వేయం కదా, ఒక కులాల కోసం రోడ్ వేయం కదా, గ్రామాల కోసం రోడ్ వేస్తాం. మరి కానీ అక్కడ కూడా ఎందుకు మీరు వివక్ష చూపిస్తున్నారు? బీసీ డిక్లరేషన్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మంగళగిరిలో జరిగిన సభలో. ప్రధానంగా గుర్తించిన సమస్య ఏంటంటే, ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు చాలామంది చేతి వృత్తి చేసుకున్న వాళ్ళు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలకే వాళ్ళకి ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో వాళ్ళు కంపల్సరీగా నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకుని ఆదుకోవాలి ప్రతి ఒక్కరిని ఒక ఆలోచనతోటి చేసే నిర్ణయం. అదేవిధంగా బడ్జెట్లో గతంలో నేను సభాపతిగా ఉన్నప్పుడు ట్రైబల్ సప్లైన్, ఎస్సీ సప్లైన్ అనేది మనం చట్టంలో తీసుకొచ్చాం. ఆ చట్టాన్నే నీరుగా చేసేది వీళ్ళు. దాని తర్వాత సంక్షేమంలో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే బలహీన వర్గాల కోసం సపరేట్గా మేము ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేవారు. ఆ నిధులు మన ప్రాంతంలో ఇప్పుడు మీరు కోరుకున్నట్టు అపర కర్మశాలలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, లేదా మీకు మీ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లోన్ల విషయంలో 10 మందికి మనం ఉపాధి కల్పించగలిగితే వాళ్ళు ఏదో విధంగా పాపం ఇంకొంతమందికి ఉపాధి కల్పించగలుగుతారు, మన యువత నిరాశలో ఉంటారనే ఉద్దేశంతో బలహీన వర్గాల కోసం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆ రోజున ఏర్పాటు చేశాం. వాటి అన్నింటినీ నిర్వీర్యం చేసేసి అన్నీ కలిపి నవరత్నాల్లో భాగంగా నేను మీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి అందరినీ దాంట్లో పెట్టేసి ఒకే బుట్టలో ఈయన బటన్ నొక్కుతూనే ఉంటాడు. ఆ బటన్ నొక్కుతున్నప్పుడు ఏ కుటుంబానికి చేరింది, మనకు రావాల్సిన వాటా ఎక్కడ పోయిందని ప్రశ్నించడానికి కూడా ఈరోజు దారి లేదు, ప్రశ్నించే అవకాశం లేదు. కాబట్టి ఈరోజు ఎన్నికల సభలో మాట్లాడుతున్న సందర్భం కానే కాదు. ఒక ఆత్మీయ సమావేశంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, రేపటి రోజున ఒక మంచి అభ్యర్థి మీకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా శాసనసభ నుంచి నేను పోటీ చేస్తున్నాను ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా. మీరు గుర్తించాల్సింది మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం. ఆ రోజు జగడగుంటపాలెం దగ్గర మనం కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చి స్థాపించామంటే కేంద్రీయ విద్యాలయం వల్ల ఏ ఒక్కరికో ఉపయోగపడుతుందని కాదు. తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నత చదువు చదివించుకోవడానికి వాళ్ళ బిడ్డల్ని మనం చక్కటి అవకాశం కల్పిస్తామని ఆ రోజు కేంద్రీయ విద్యాలయం స్థాపించాం. గుంటూరు నుంచి హనుమానపాలెం రావాల్సిన రోడ్డు గురించి వాళ్ళు ఎందుకు అడిగారంటే, అక్కడి నుంచి ఒకవేళ ఆసుపత్రికి రావాలంటే ఈ రోజున 1.5 గంట పడుతుంది. ఏమైనా ప్రమాదం జరిగితే డాక్టర్ గారికి తెలుసు, మొట్టమొదటి గంటలోనే మనం పేషెంట్ని తీసుకొచ్చి హాస్పిటల్ చేర్చుకోలేనే ఆ పేషెంట్కి బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ హనుమానపాలెం నుంచో, మున్నంగి నుంచో, వలభాపురం నుంచో మనం తెనాలికి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకురావాలన్నా, ప్రైవేట్ ఆసుపత్రి తీసుకురావాలన్నా 1.5 గంటల సమయం పడుతుంది. రోడ్ల దుస్థితి వల్ల, రోడ్లో ఇబ్బంది వల్ల దానికోసం ప్రతి ఒక్కరు కూడా నలిగిపోతున్నారు. నిన్న నేను అత్తోటలో యాదవపాలెంలో పర్యటిస్తుంటే యువకులందరూ కూడా వచ్చి నన్ను అడిగింది, కొంచెం రోడ్ వేసి పెట్టండి, మా తల్లిదండ్రులు మాకు 2 వీలర్ ఉన్నా కూడా మాకు 2 వీలర్ ఇవ్వడం లేదు, ఎందుకంటే భయపడుతున్నారు. బస్సులో వెళ్ళాల్సి వస్తుంది. బస్సులో వెళ్ళాలంటే ఉదయం 5:30కి లేచి కాలేజీకి వెళ్ళి మళ్ళీ రాత్రి 9:30కి తిరిగి వస్తున్నాం. మేము అటువంటి సౌకర్యం కల్పించే విధంగా కనీస మౌలిక సదుపాయాలు ఇవి. రోడ్లు అనేది ఒక ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా ఆపేసిన జగన్ ప్రజాపక్షపాతి కాదు, కక్షపాతి. ఈ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. తెనాలిలోని పూలే కాలనీలో శిథిలావస్థకు చేరిన టిట్కో ఇళ్లను నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం పరిశీలించారు. పరిశీలన అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస యోజన, ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు గూడు కల్పించాలనే సంకల్పంతో టిట్కో ఇళ్లను నిర్మింపచేశారని తెలిపారు. కేవలం చంద్రబాబుకు పేరు వస్తుందనే కక్షతోనే టిట్కో ఇళ్లను ప్రజలకు ఈ ప్రభుత్వం కేటాయించలేదని ఆయన వెల్లడించారు. అప్పులు తెచ్చుకొని మరీ లబ్ధిదారులు వాటా చెల్లించిన ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం చెల్లిస్తానన్న లబ్ధిదారుని వాటా రాయితీ అందకపోగా రుణాలకు వడ్డీలు చెల్లించలేక ప్రజల అవస్థలు పడుతూ అద్దెలలో మగ్గిపోతున్నారని తెలిపారు. 400 గజాలున్న ఇళ్ళకైతే కొంత 50,000 ఇంత ₹1,00,000 వాళ్ళని ఇవ్వమన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఆయన గవర్నమెంట్ వస్తే 50% సబ్సిడీ ఇస్తా అన్నారు. అవి లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి ఇళ్ళు ఇవ్వలేదు. నెలకి ₹5,000 చొప్పున, సంవత్సరానికి ₹60,000. ఈ 5 సంవత్సరాల్లో ఎంత ₹3 లక్షల ప్రతి పేద కుటుంబానికి మిగిలాయి.
ఉట్టిగా ఇట్లా పడేసి కూర్చోబెట్టారు. ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళకి నష్టం జరిగే విధంగా. మరి ఇక్కడ ఒక పండగ వాతావరణంతో పిల్లలంతా ఆడుకుంటా కుటుంబంతో చక్కగా ఉండాల్సిన ఈ ప్రాంతాన్ని మీకు ఏ కారణంతో ఇవ్వలేదు? అసలు మీరు మనుషులేనా? మీలాంటి వాళ్ళకి మళ్ళీ ఓట్లు అడిగే హక్కు ఉందా? ఇది చూసే వాళ్ళందరూ ఎక్కడ, మీరు దేశ విదేశాలు ఎక్కడ ఉన్న వాళ్ళంతా చూడండి. ఈ దుర్మార్గం ఎంతటి దుర్మార్గం అంటే, కేవలం ఒక వ్యక్తికి పేరు వస్తుందని చెప్పి కొన్ని వందల మంది పేదల జీవితాలని ఎలా ఆడుకుంటున్నారో మీరు చూడండి. ఇది పరిస్థితి, ఇది దుర్మార్గం. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, విధ్వంసంతో మొదలైన జగన్ ప్రభుత్వం అరాచకాలు నేటికి కొనసాగుతున్నాయని అన్నారు. ప్రజావేదిక, అమరావతి, టిట్కో ఇళ్లు ఇలా వరుసగా కూల్చడం, నష్టం కలిగించడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పైశాచికానందం పొందుతుందని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులే ఈ టిట్కో ఇళ్లలో చువ్వలు, గుమ్మాలు పీక్కొని వెళ్లి అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయని మనోహర్ విమర్శించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. టిట్కో గృహ నిర్మాణాలు చేస్తుంటే 300 చదరపు అడుగులు ఇవ్వాలనే ఒక ఆలోచనతో రేపటి రోజున భవిష్యత్తులో కుటుంబం పెరిగినా ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో చేస్తే, అసలు విధ్వంసంతో ప్రారంభమైన ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసి ఎంతమందికి నష్టం కలిగిందో ఈరోజు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి చోట కూడా అమరావతి రైతుల దగ్గర నుంచి మొదలుపెట్టుకుని, ప్రజావేదికని మొదలుపెట్టుకుని కూల్చడం తప్ప నిర్మాణం అనేది మాత్రం ఎక్కడా చేయలేకపోయింది ప్రభుత్వం. తెనాల్లో ప్రత్యేకంగా ఈ టిట్కో గృహ నిర్మాణం కోసం ఈ ప్రభుత్వ భూమిలో ఇంత చక్కటి ఆస్తి మనం సృష్టించాలి, కానీ ఆస్తుల్ని చెడగొట్టే విధంగా, నష్టం కలిగించే విధంగా, కేవలం చంద్రశేఖర్ గారు చెప్పినట్టు వ్యక్తిగత కక్షలు, ఒకరిపైన విమర్శలు చేస్తే అదొక పైశాచిక ఆనందం, దానికే పరిమితమైంది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ మనస్ఫూర్తిగా ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచన ఏనాడు లేదు. ఎక్కడ చూసినా పేదరికం అట్లానే మిగిలిపోయింది. పేద ప్రజలు కోరుకునే ఒక గూడు ఇవ్వాలి అనే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే దానికి తూట్లు పొడిచారు. పెత్తందారులకి పేదవారికి మధ్య పోరాటం, నేను పేదవాళ్ళ తరఫున నిలబడుతున్నానని చెప్పి 4 సంవత్సరాలు పబ్బం గడిపాడిన. కానీ వాస్తవంగా అందరికన్నా భూ కబ్జాదారుడు, పెత్తందారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇంత దుర్మార్గంగా వ్యవహరించి తెనాల్లో ఇంతమందికి నష్టం కలిగించి, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అయితే ప్రారంభమయ్యే దశలో ఆపేసి కనీసం లబ్ధిదారులకి తాళం చెవులు ఇవ్వలేదు. ఈరోజు మీరు చూస్తే శానిటరీ ఫిట్టింగ్స్ కూడా ఎత్తుకుపోయారు, సువ్వలు కోసుకుపోయారు. ఒకవేళ నిజంగానే రేపటి రోజున వచ్చి ప్రారంభించాలంటే మళ్ళీ దానికి ఎంత ఖర్చు పెట్టాలో మీరే ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ నాయకులు స్వయంగా వచ్చి ప్రభుత్వం మారగానే వాళ్ళే వచ్చి ఇవన్నీ కట్ చేసుకుని తీసుకెళ్ళిపోయారని స్థానికులు చెప్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన వీళ్ళకి నిజంగానే అసలు ఓటు అడిగే అర్హత ఎక్కడ ఉంది, ఎందుకు ఓటు వేయాలని మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఒక చిన్న విరామం.